కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ప్రత్యేక అతిథిగా రంగా కుమార్తె వంగవీటి ఆశ హాజరయ్యారు. స్థానికులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో వంగవీటి ఆశాజ్యోతి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఆయన కుమార్తె ఆశ. అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఎవరు పిలిచినా కానివ్వండి స్పందించి వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరిమణి ఆశాకిరణి గారికి, అలాగే ఈ యొక్క విగ్రహ దాత మరి ధర్మారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఈ పొలిటికల్ గా వచ్చిన తర్వాత 2 సార్లు మరి రంగా గారి యొక్క విగ్రహావిష్కరణ మన నియోజకవర్గంలో ఎక్కడైతే స్థాపించారో ఆ రెండింటికి కూడా నాకు పాల్గొనేటువంటి అవకాశం నాకు కలిగింది. మొన్నంతకుముందు ఒల్పాడు గ్రామంలో కూడా పాల్గొనడం, అలాగే మళ్ళీ ఈ రోజున మన గ్రామంలో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఏదో అభిమానంతో పెట్టుకునేటువంటి విగ్రహాలు కాదు, ఇవన్నీ కూడా వారు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల యొక్క స్ఫూర్తితోటి మనందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రంగా గారు అంటే తెలియనటువంటి వ్యక్తి ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఆయన చేసినటువంటి సేవలో ఎన్నో, అంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు కింద స్థాయిలో ఉంటారో, అలాగే కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా హక్కును చేర్చుకుని వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తూ వారికి నేనున్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రంగా గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఈరోజు 2 రాష్ట్రాల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూ ఎక్కడ విగ్రహం పెట్టినా కానివ్వండి ఎవరు కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారంటే అది ఆయన చేసినటువంటి గొప్ప పనుల వల్ల ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా అటువంటి గొప్ప వ్యక్తులను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు, వారు చేసినటువంటి కార్యక్రమాలను మర్చిపోకూడదు, వారిని స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిన వంగవీటి మోహన్ రంగా గారు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇటీవల నేను వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. గర్వం కంటే నా భుజాల మీద ఉన్న బాధ్యత గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆయన కూతురుగా ఆయన బాధ్యతలు నా భుజం మీద వేసుకుని ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి, అది నా బాధ్యత. ఒక కూతురుగా ఆయన తండ్రి, కానీ వేలాది మందికి, లక్షలాది మందికి ఆయన ఒక నాయకుడు, ఆత్మీయుడు, ఒక సూర్యుడు, ఉద్యమ సూర్యుడు. ఆయన జీవితంలో ఒకటే, ప్రజలే నా జీవితం అనుకున్నారు. అంటే ఎవరు? ఆయన ధైర్యానికి చిహ్నం, పోరాటానికి చిరునామా. ప్రజల కోసం నా జీవితం అనుకుంటూ వాళ్ళ కోసం నిలబడి జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన త్యాగం చేశారు నన్ను ఎందుకనంటే ఇవాళకి మీ గుండెల్లో ఆయన పేరుంది. అది త్యాగం కాదు, అది గొప్పతనం. ఆ మహానాయకుడు గొప్పతనం. జేబులో రూపాయి ఉందా లేదా ఎప్పుడు చూసుకోలేదు ఆయన. ఎవరైనా అవసరం ఉందా లేదా అని చూసుకునేవారు.
జోబులో లేకపోతే చేతికి ఉంగరం తీసి ఇచ్చేవారు. ఇంట్లో నా కుటుంబానికి ఉందా అని ఇప్పుడు ఆలోచించలేదు. రంగన్న మాకు ఇబ్బంది ఉంది అని ఇంటికి వస్తే నేనున్నానని చెప్పి ఇల్లు లేని వాళ్ళకి నాకేం చెప్పుకో, ఎవరైనా వచ్చారంటే రంగగారు చెప్పారని చెప్పి ఇల్లు వేసుకో అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి తోడుగా ఉన్నారు. ఈ జాతి పాతి మతంతో సంబంధం లేదు. గుమ్మం దాటి వచ్చి సహాయం అడిగిన ప్రతి వాళ్ళకి సహాయం చేశారు. ఇక్కడ ఒక విగ్రహం కాదు, ఒకటి గుర్తుంచుకోండి. ఈ విగ్రహం ఈ సెంటర్ దగ్గర వచ్చిన ప్రతిసారి అందరూ ఒకటి గుర్తుంచుకోండి, మీరు చూసేది ఒక విగ్రహాన్ని కాదు, అది ఒక ధైర్యం, అది ఒక పౌరుషం. రంగా గారి అభిమానిగా ఒక పోరాటానికి మీకు కావాల్సిన ధైర్యాన్ని పౌరుషాన్ని ఇచ్చే విగ్రహం అది. చూడండి, ఆయన వేసిన బాట నీతి, నిజాయితీ, ప్రజల మీద ప్రేమ, ఇవి ఆయన ఒక పెద్ద నాయకుడు చేసింది. కాలం మారినా తరాలు మారినా ఇలాంటి మంచి ఇది ఉంటేనే ఒక నాయకుడిగా పేరు తెచ్చుకుంటారు. అలాంటిది రంగా గారి లాంటి మంచి గుణాలు ఉండటం మూలంగానే, పేదల కోసం న్యాయం కోసం పోరాటం మూలంగానే ఆయన ఇవాళ ఇంత పెద్ద నాయకుడయ్యారు. నిజంగా చెప్పాలంటే ఆయన కులం కంటే వేరే కులాల కోసం ఎక్కువ పనిచేశారు. అది మీరు ఒక పాటలాగా నేర్చుకుని మన కులం అనేదని కాకుండా వేరే కులాల కోసం కూడా మనం పనిచేద్దాము, ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్దాము. అప్పుడే రంగా గారి అసలైన అభిమాని అని చెప్పి మీరు అనిపించుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సీతన్నపల్ల ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు. ఒకటి, రంగా గారి అభిమాని అని అంటే నా కుటుంబం. మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అక్క, చెల్లి, కూతురు ఏదన్నా తీసుకోండి, నేనున్నాను, మీకోసం నేను పోరాడతా, మీతో నేనుంటా. నాన్నగారు అన్నట్టు చెయ్యి చెయ్యి కలుపు చేయి ఆరోగ్య గెలుపన్నారు. నా చెయ్యి జాపుతున్నాను, నా చెయ్యి పట్టుకుని నాతో పయనం చేయండి, ఎన్నో సాధించగలం మనం. నమస్కారం. ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివేణి మండలం సీతనపల్లిలో అంగరంగ వైభవంగా పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉన్న ఏకైక ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి సాక్షాత్తు ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణమ్మ గారు ఈ రోజున ఆ విగ్రహావిష్కరణకి రావడం జరిగింది. ఆ విగ్రహాన్ని 27వ విగ్రహం నేను స్పాన్సర్ చేశాను. ఈ యొక్క గ్రామ ప్రజల కోరిక మేరకు చాలా గొప్పగా నిర్వహించారు ఈ యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని. ఒకటే చెప్తున్నాం, రంగా గారు పేదల పాలిట పెన్నిది, ఆయన అందరివాడు. ఆయన పుట్టింది కాపు కులమే, ఆయనకి అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు, ఆరాధ్యులు ఉన్నారు. కులాలకు మతాలకు అందరికీ ఆయన అండగా నిలబడిన ఏకైక ప్రజానాయకుడు ఎవరున్నా అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ రాధారంగా మిత్రమండలిని స్థాపించి ఆయన ఆశయాలను పుణుకుపుచ్చుకుని మరి 35 ఏళ్ళుగా నడిపిస్తున్న ఏకైక కార్యక్రమం మేము. అలాంటిది ఇవాళ మా అన్నగారు, నా అన్నగారి కుమార్తె మరి సాక్షాత్తు ఆశా కిరణమ్మ రావటం, సేమ్ మీరు ఒకటే చూడండి. మళ్ళీ రంగా గారి విగ్రహాన్ని రంగా గారి ఆవిష్కరించిన రీతిలో ఆ తల్లి సేమ్ రంగా గారి లాగానే ఉంటుంది. మరి ఆ ఆశమ్మ రావటం, ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడానికి నేను ఇచ్చినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈ యొక్క 35 ఏళ్లలో కుటుంబ సభ్యుడిని అంటారు, వంగవీటి కుటుంబ సభ్యుడిని అంటారు నన్ను. అందరితో తిరిగా వాళ్ళ పెదనాన్నగారిని వంగవీటి చలపతిరావు గారి దగ్గర నుంచి నేను తిరిగిన వ్యక్తిని. ఇవాళ నా అన్న కూతురుతో విగ్రహ ఆవిష్కరించి అందులో నేను మొట్టమొదటిసారిగా పాల్గొనటం నిజంగా నేను చాలా ఆనందంగా పడుతూ ఈ రోజున సీతన్నపల్లి గ్రామ ప్రజలకి
పట్టరాని సంతోషం ఏంటంటే సొంతంగా ఇవాళ రంగా గారి కుమార్తెని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించడం అంటే వాళ్ళు చాలా ఆనందపడుతూ నాకు ధన్యవాదాలు చెప్పారు. మరి ఆవి ఒకటే చెప్తున్నారు, మీకు అండగా ఉంటాను నా తండ్రి ఆశయాల కోసం అని ఆశమ్మ గారు చెప్తున్నారు. ఎవరికే కష్టం వచ్చినా నేను అండగా ఉంటా, బాసటగా ఉండని చెప్తున్నారు. అది ఒకటి చాలు మనకి. అంటే రంగా గారే మనకు ధైర్యం ఇచ్చినంత ఆనందం అక్కడ. ఎందుకంటే సాక్షాత్తు రంగా గారి నోట్లోంచి పడినట్టుగానే ఉంటుంది ఆశమ్మ. మరి అలాంటిది రంగా గారి అభయం ఇచ్చినట్టే మీకు. కాబట్టి ఆ అమ్మ ఏ కార్యక్రమాలు చేసినా మహిళలందరూ కూడా ఆవిడకి బాసటగా ఉండి ఆవిడ ఏ కార్యక్రమాలు చేసినా అండగా నిలబడాలని రాధారంగ మిత్రులు మేము మద్దతుగా ఉండి ఆవిడ సపోర్ట్గా ఉంటాం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన చుట్టుపక్కల నుంచి లక్షలాది వేలాది మంది వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కానీ ఆశమ్మ కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ